సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. మా రెండవ అధ్యాయము 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్తరతిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతస్య శృతస్య చ. యదా ఎప్పుడైతే తే బుద్ధి నీ బుద్ధి మోహము అనేది ఊబి నుండి, మోహ కలిలం అంటే మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడును. ఎప్పుడైతే నీ బుద్ధి మోహము నుంచి బయటపడుతుందో అప్పుడు నువ్వు వినినట్టి, అలాగే వినబోవునట్టి ఇహలోక పరలోక వాటికి సంబంధించి వైరాగ్యమును పొందేదవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఈ 52వ శ్లోకంలో మనకి చెప్తున్న విషయము మోహాన్ని వదిలిపెట్టి వైరాగ్యాన్ని పొందటము అనే విషయం చెప్తున్నారు. ఇక్కడ మోహాన్ని వదిలిపెట్టడము, వైరాగ్యాన్ని పొందటము, ఈ రెండు పదాలని మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ముందు చెప్పింది ఏంటి? 50-51 శ్లోకాలలో బుద్ధిమంతులైనటువంటి జ్ఞానులు జనన మరణముల నుండి ముక్తులవ్వాలి అని చెప్తున్నాడు. బుద్ధిమంతులను ఎందుకంటున్నాడు? బుద్ధి గుహలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించగలిగిన వాళ్లే బుద్ధిమంతులు. బుద్ధిమంతులు అంటే మామూలుగా మనం చెప్పుకునేటువంటి గమ్మున కూర్చునే వాళ్ళు బుద్ధిమంతులు కిందేం కాదు. మెదకుండా కూర్చునేవాడు తెలిసి కూర్చుంటాడు, తెలియక కూర్చుంటాడు. వాళ్ళని బుద్ధిమంతులు అనడానికి అవకాశం లేదు. బుద్ధి గుహలో ఎవరైతే పరమాత్మను గుర్తిస్తారో వాడు మాత్రమే బుద్ధిమంతుడు. ఇది సామాన్య మామూలు అర్థం అన్నమాట. శాస్త్రపరంగా చూస్తే ఓ పేజీ చెప్పొచ్చు దానికి. ఇలా తెలుసుకున్న బుద్ధిమంతులు తెలుసుకున్నంత మాత్రాన, బుద్ధిగా గుట్టుగా కూర్చున్నంత మాత్రాన జ్ఞానాన్ని పొందినట్ట అంటే అంతకి ఇంకా ఆగలేదు. తెలుసుకున్నాడు, బాగుంది. అయితే ఈ మోహాన్ని వదిలిపెట్టడము, త్యాగాన్ని నేర్చుకోవడము. మోహాన్ని వదిలిపెట్టాలి, త్యాగాన్ని నేర్చుకోవాలి. అంటే ఇప్పటి వరకు త్యాగ మోహాలు మనలో లేవా అంటే తెలుసు వాటి గురించి, కానీ మనము దేనిని వదిలిపెట్టలేకపోతున్నాము అంటే మోహాన్ని దేని మీదైనా మనకి ఇంకా ఇంకా మోహం 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 అంటూనే ఉన్నాయి. మోహం అంటే ఏం లేదు, ఇదిగో దీనికోసం ఎంపర్లాడటం, దానికోసం ఎంపర్లాడటం, ఇది కావాలనుకోవడం, అది కావాలనుకోవడం, ఇది లేకపోతే నేను ఉండలేను అనుకోవడం, ఇదే మోహం. అది వస్తువుల పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదిగో ఇలాంటిదే మోహం. ఈ మోహంలో పడి పరమాత్మను మనం విస్మరిస్తున్నాము. అంటే మరి లోపల బుద్ధి గుహలో ఉన్నవాడు ఈ మోహాన్ని వదిలిపెట్టి లోపల బుద్ధి గుహలో ఉన్నాడు అని వాడిని గుర్తించగలిగితే దానిని మనం పొందిన వాళ్ళం అవుతాము. అలా మరి మనలో ఉన్న పరమాత్మని, ఆత్మని గుర్తించలేక బయట ప్రపంచం వైపు ఉన్నటువంటి అందాలు, ఆకర్షణలు, మోహాలు అన్న పేర్లు ఎన్నన్నా చెప్పినా వాటిల్లో పడిపోతున్నాము. అలాంటప్పుడు ఈ లోపల వాడిని ఎక్కడ గుర్తించగలుగుతాం? గుర్తించడానికి ఇంకా మనకి వ్యవధి ఏది? అక్కడ ఇంకా టైం చాలదు. ఏంటంటే మొత్తం పనులన్నీ చేస్తాము, క్లాస్కి టైం చాలదు అనుకోవటంలా. అలాగే వ్యవహారాలన్నీ చక్క పెడతాము, కానీ లోపల ఉన్నవాడిని గుర్తించడానికి టైము మనకి చాలడంలా. ఈ విధంగా తెలుసుకున్నప్పుడు ఆ మోహాలను వదిలిపెడితే నన్ను గుర్తిస్తావయ్యా. అలాగే సరే, నన్ను గుర్తించడంతో నీ పని అయిపోయిందా? ఓకే, గుర్తించావు, లోపల ఉన్నాడని తెలుసుకున్నావు, అర్థమైంది. లోపలే కాదు అంతటా ఉన్నాడు, అదే పరమాత్మ, అదే ఆత్మ అందరిలో ఉన్నాడు, అన్ని సకల ప్రాణులలో ఉన్నాడు. ఇవన్నీ మాటలన్నీ కూడా బాగానే గుర్తుంటున్నాయి. సో ఇంతవరకు మాటలను గుర్తించగలిగిన వాడు ఇక మీదట ఏం చెయ్యాలి? కొంత త్యాగాన్ని నేర్చుకోవాలి. ఇక్కడే మనం త్యాగం అనే పదం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి అదేంటో ఉన్నది వదులుకోవాలేమో, ఇచ్చేయాలేమో, ఇచ్చేస్తే ఎలాగా, ఇవన్నీ వదిలిపెడితే రేపొద్దున నాకెలాగా, నేనేంటి, ఈ ఆలోచనలే ఉంటాయి. కానీ త్యాగానికి సరైన అర్థాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. త్యాగము అంటే వదులుకోవడం కరెక్టే, అది చెప్పడమే. కానీ త్యాగం అనేది ఏంటంటే మనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం త్యాగం అవుతుంది.
దాన్ని వదిలేసి ఇచ్చేయడం కాదండి. విద్య ఉన్నది, ఇప్పుడు విద్య నేర్చుకున్నారు. విద్య నేర్చుకున్న వాళ్ళు ఇతరులకు విద్య నేర్పారు అనుకోండి, వాళ్ళు అక్కడ సమయాన్ని కేటాయిస్తున్నారు, సమయాన్ని త్యాగం చేసి నేర్పుతున్నారు అవతల వాళ్ళకి విద్య. కానీ వీళ్ళ విద్య ఉన్న తరిగిపోతుందా? ఇంకా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది, ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఎందుకంటే విద్యని అభ్యసించిన వాడు ఇతరులకు దాన్ని దానం చేశాడు అంటే తనది ఇంకా విద్య పెరుగుతూ ఉంది. మరి మనం కూడాను ఏదైనా సరే మనకున్న దాన్ని, మనకు తెలిసిన దాన్ని, మనం చెప్పగలిగిన దాన్ని ఇతరులకి సహాయపడ్డాము అంటే అది మనలో ఇంకొంచెం శక్తిని పెంచుతుంది. కానీ మన దగ్గర నుంచి వదిలిపోయి మనకు లేకుండా పోద్దనేటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. ఎవరు చేయాలండి త్యాగము? చాలా చాలా పేదవాడు కనిపిస్తున్నాడు, సరే మనకున్నదేదో వాడికి కొంచెం ఇద్దాము అనుకోవడం ఒక త్యాగమే. కానీ వాడి కడుపు నింపడం ఆ టైంకి మనం చేయగలిగితే త్యాగమే. ఈ విధంగా చాలా విషయం. మన సమయాన్ని ఇప్పుడు మిగతా పనులు ఏమైనా కొంత మానేసి క్లాస్ విందాము, దాని ఇక్కడ కోసం కూడా ఒక త్యాగమే. ఇది కూడా త్యాగమే, మనకు చిన్నదే, కానీ అది కూడా మనము అదే. కాబట్టి ఇదిగో ఈ త్యాగం చేయకపోతేనండి నువ్వు కనీసము నేను ఇదిగో ఈ సమయాన్ని భగవద్గీత క్లాస్ కోసం కేటాయిస్తున్నాను, మిగతా పనులన్నీ కాసేపు పక్కకు పెడుతున్నా, దాన్ని త్యాగం చేస్తున్నా, సుఖాన్ని అంటే ఇప్పుడు మీకు ఏదో ఒక సినిమాకి వెళ్ళారు, సుఖం సంతోషం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకున్నారు, టీవీ చూసుకున్నారు, సంతోషం సుఖం అనుకుంటున్నారు కదా, దాన్ని త్యాగం చేయండి. దాన్ని త్యాగం అంటే అది వదిలిపెట్టండి అక్కడ ఆ గంట సేపు, వండిపడి ఇందులోకి రండి. ఇది కూడా త్యాగమే. త్యాగం అంటే ఏంటి? కేవలం మనకున్న దాన్ని ఏదో ఇచ్చేసి మన చేతులు దులుపుకోవడం కాదు, ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఇలా త్యాగాన్ని చేయగలిగినప్పుడు ఆ త్యాగం ద్వారానే నువ్వు నన్ను పొందుతావయ్యా. పరమాత్మని పొందాలి అంటే త్యాగం చాలా చాలా అవసరం అండి. మిగతా విషయాల మీద మనం త్యాగం చేసి ఎప్పుడైతే పరమాత్మ వైపు మన దృష్టిని మళ్లిస్తామో అదే నిజమైన త్యాగము, అదే నిజమైన త్యాగం. దాంతో నువ్వు పరమాత్మని పొందగలవు అంటున్నాడు. మరి ఇప్పుడు సరే త్యాగము, వైరాగ్యం తెచ్చుకోమంటున్నాడు కదా, వైరాగ్యం తెచ్చుకోమంటున్నాడు. మరి ఈ సమస్త భోగాల నుంచి వైరాగ్యం పొందటం ఎలా అవుతుంది? వైరాగ్యం అనే పదానికి కూడా ఏదో కాషాయం కట్టేయడము, ఆశ్రమాలకు వెళ్ళడము, ఇదే మాత్రం వైరాగ్యం కాదు, ఇదే వైరాగ్యం కాదు. సంసారంలో ఉంటూనే ఎంతవరకు నువ్వు పొందుతున్నావో, ఎంతవరకు తృప్తి పడుతున్నావో ఇది ఆలోచించుకొని వైరాగ్య మనస్సు తెచ్చుకోవాలి. రాగం లేకుండటమే వైరాగ్యం. రాగం లేకుండటం అంటే దేని మీదైనా ఇష్టము, మమకారము, ప్రేమ విపరీతంగా పెంచుకొని దానివైపు పడి ఎంపర్లాడుతూ పరమాత్మను గుర్తించడం మర్చిపోతున్నాము. అదే కదా రాగానికి లోనవ్వడం. అది వదిలిపెట్టడమే వైరాగ్యము. రాగం లేకుండా వైరాగ్యం అంటే సంపదల మీద వైరాగ్యము, మనం ఏదో పని చేయొద్దు, డబ్బులు సంపాదించొద్దు ఇట్లాంటి భావన కాదు. సంపద ఉండాల్సిందే, పని చేయాల్సిందే, నలుగురికి సహాయపడవలసిందే, ఇవన్నీ ఉండాలి. కానీ ఈ తెచ్చుకునే వైరాగ్యము ఎలాంటి వైరాగ్యం ఉండాలంటే నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకు సంతోషించటం అన్నది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని అప్పుడు నీవు నన్ను పొందుతావు. ఈ వైరాగ్యంతో కూడిన మనస్సు నీకున్నప్పుడు నన్ను పొందుతావు అని మనకి చెప్పి ఇలాగ చిన్న మన ఎలా చెప్తున్నారంటే మోహం అనేది ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు, ఇందాక చెప్పుకున్నాం కదా మోహం అనేటువంటి ఆ మోహాన్ని దేంతో పోల్చారు ఇక్కడ పరమాత్మ? ఊబి అనేది చూడండి, ఊబిలో కూరుకుపోతే, ఊబి అని మనకి ఇప్పుడంటే తెలియటం లేదు కానీ మామూలుగా మనకి పొలాల్లో వాటిల్లో కొంత మట్టి నీరు కలిసి కూడుకుపోయి ఉండి ఊబి అని ఏర్పడుతుంటుంది. ఆ ఊబిలోకి ఎవరైనా జారి పడ్డాడు అంటే ఇంకా వాడి పైకి రాలేడు అనమాట. అంటే అది కింద ఒక అగాధంలాగా ఉండి లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఎవరన్నా చేయి అందించారంటే వాడిని కూడా అందులోకి లాక్కుంటుంది కానీ పైకి రాలేడు వీడు. ఇద్దరు కలిసి మునిగిపోవటమే చెయ్యి అందించిన వాడు కూడా. అందుకే తెలివైన వాడు ఏం చేస్తాడంటే తన చెయ్యిని ఇవ్వడు, ఓ పెద్ద కట్టెను దేన్నన్నా చూసి ఇస్తుంటాడు అనమాట. దాన్ని పట్టుకుంటే వీడు పైకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదిగో మనం కూడా అలాగే ఈ భగవద్గీత అనేటువంటి సాధనంతో మనం ఉన్న మోహం అనే ఊబిలో నుంచి
పైకి రావాలి. మనం ఎవరన్నా చెయ్యి అందిస్తామంటే వాళ్ళని మళ్ళీ కూడా మన మోహంలోకి లాగొద్దు. ఇదిగో ఇలా తెలుసుకొని ఆ ఊబి నుండి పైకి వస్తే నీవు అలాగే విన్నదాన్ని వినబోవు ఉన్నది ఇహపర సుఖములు భోగముల నుండి వైరాగ్యం. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలని ఇక తెలుసుకోబోయే విషయాలను కూడా ఇహము పరము. ఇక్కడ గాని పరం నువ్వు ఏదో అనుకుంటున్నావు, తర్వాత ఏదో మోక్షం వస్తుంది, స్వర్గం వస్తుంది అనుకుంటున్నావు, పరలోకం. అక్కడ గాని ఎక్కడైనా సరే ఇదిగో ఈ విధంగా వైరాగ్యాన్ని, సమస్త భోగాల నుండి వైరాగ్యాన్ని పొందినప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ ఈ సమస్త భోగాల నుండి వైరాగ్యం పొందడం అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మనం అనుకుంటున్నాము యజ్ఞాలు యాగాలు ఏవైనా చేసి వాటి ద్వారా స్వర్గాన్ని పొందుతాము అనుకుంటున్నాము. స్వర్గం కోసం ఇవన్నీ చేస్తున్నామని. అందుకని ఇక్కడ సమస్త భోగాల నుండి ఇప్పుడు నువ్వు ఇక్కడ అనుభవించే భోగాలు, ఇక్కడ చూడండి, ఇక్కడ అనుభవించే భోగాల మీదే మనకి మనసు ఉంది అంటే ఇంకా ఇవి కావాలి అనే భావనతోనే మళ్లీ జన్మ కారణమవుతుంది. సరే ఇక్కడ భోగాలు మాకు అక్కర్లేదు, ఇంతవరకు తృప్తి పడ్డాము, సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఎక్కడో ఉన్నాయి కదా స్వర్గలోకము, అవి కావాలి, అవి పొందాలి అని యజ్ఞాలు యాగాలు లాంటివి చేసి అవి పొందాలనుకోవడం కూడా. ఎందుకంటే అవి కూడాను కొంతకాలం వరకే. ఏదో స్వర్గాన్ని పొందావంటావు, సుఖాన్ని పడ్డావంటావు, మళ్ళీ తిరిగి మనిషిగానే వస్తావు అని చెప్తుంది గీత. కాబట్టి ఇహపర సుఖాలు సమస్తము నాకు అక్కర్లా. అంటే ఇక్కడ మనకి టోటల్ గా ఏం అర్థం అవ్వాలి? ఎప్పుడు మనం చెప్పుకునే ఒక మాట గుర్తు రావాలి, ఎన్ని జన్మల నుంచి అనుభవించామో ఇంకా చాలు పరమాత్మ నీలో చేర్చుకో అనేటువంటి భావనను నువ్వు తెలుసుకోగలిగితే అది పూర్తిగా నీకు వైరాగ్యాన్ని ఇస్తుంది. సుఖాలు కావాలి అనుకుంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడుతూనే ఉంటావు. కాబట్టి ఈ సుఖాలకి స్వస్తి చెప్పి పరమాత్మని చేరడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం మళ్ళీ మనం